హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన క్యారెట్లు, క్యాప్సికమ్, ఆలు, ఇంకా బీన్స్ ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మనం అవి కట్ చేసుకునే లోపు రైస్ గిన్నెలో 1.5 గ్లాస్ రైస్ పెట్టుకుని బాయిల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి పుదీనా రైస్లోకి. దానికి కావాల్సినవి ఏంటంటో చూద్దాము. ఫస్ట్ కొత్తిమీర, తర్వాత కొంచెం పుదీనా, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, అప్పుడే రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఇంకా దాంట్లోకి కొంచెం శనగ పలుకులు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ శనగ పలుకులు వేసుకుందాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి మనం సాల్ట్ 1.5 గ్లాస్కి రైస్కి 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని, పుదీనా రైస్ కాబట్టి మ్యాక్సిమం 5 టేబుల్ స్పూన్స్ అయినా ఆయిల్ పడుతుంది. ప్యాన్ హీట్ అవ్వగానే దీంట్లోకి మనం కొంచెం లైట్గా పోపు పెట్టుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడంగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్. ముందుగా మనం ఏం చేయాలంటే ఆ వెజిటేబుల్స్లో పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోస్ ముందుగా వేసేసుకుందాం. ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి పొటాటోలు మనం ముందుగా వేసుకుందాము పోపులోకి. చూస్తారు కదా పొటాటోస్ ఫ్రై అవుతున్నాయి కదా, అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ పొటాటోలు ఫ్రై అయ్యేలోపు దాంట్లో మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకోవడానికి కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా పొటాటోలు ఫ్రై అవుతున్నాయి. కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే మిగిలిన వెజిటబుల్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసేసుకుందాం. అన్నీ ఇలా మిక్స్ చేసేసుకుని ఉంచుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. వేసుకుని లైట్గా ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. అవి ఫ్రై అవుతుండగానే మనకి మంచి మింట్ స్మెల్, కొత్తిమీర స్మెల్ వస్తుంది. ఈ లోపు రైస్ ఇలా ఉడుకుతుందండి. దాంట్లోకి మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నది రైస్లోకి యాడ్ చేసుకుందాం. మనకి రోజు డైలీ లైఫ్లో ఎప్పుడు అన్నమైనా ఏం తింటాము బోరు అని చెప్పి అనిపించినప్పుడు అలాగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఆ రైస్లో మనం ఆ పేస్ట్, పుదీనా వెజిటేబుల్స్ పేస్ట్ ఉంది కదా, అదంతా కలిపి రైస్లో కలిపేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. స్మెల్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది స్మెల్ అయితే. మీకు హెల్త్ కూడా చాలా మంచిది, గ్యాస్ ట్రబుల్స్ కూడా రావు పుదీనా వల్ల, అందరికీ తెలిసిన విషయమే అది. దయచేసి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మంచి మంచి రెసిపీస్ మీకు ఎవ్రీడే కావాలి అంటే